సో ఇండియన్ నేవీ నుంచి ఓపెన్ రైల్ కండక్ట్ చేయబడుతున్నారు గుంటూరులో. వీడియోలో డాక్యుమెంట్స్ కోసం అయితే చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి 10th మార్క్ లిస్ట్ అండ్ 12th మార్క్ లిస్ట్ అయితే ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ డిప్లొమా పైన పెడితే డిప్లొమా మార్క్ లిస్ట్ అనేది ఒరిజినల్ అనేది ఉండాలి. మీకు వచ్చేసి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అనేది ఉండాలా. అలానే టోటల్ మార్క్స్ 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ర్యాలీకి అయితే వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారన్నమాట. అలానే డొమెస్టియల్ సర్టిఫికేట్ వచ్చేసి ఇదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ అనమాట. మీ ఆధార్ కార్డ్ ఇంకా 10th మార్క్ లిస్ట్ సేమ్ డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట. ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళాలండి, లేకపోతే ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఈమెయిల్ ఐడి ఇంకా ఫోన్ నంబర్ అయితే కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10 రీసెంట్ పాస్ ఫొటోస్ ఉంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని 6 సెట్స్ జిరాక్స్ అనేది తీసుకెళ్ళండి. మీకు వచ్చేసి అమ్మాయిలు March 9 6 AM రిపోర్టింగ్ అయితే ఇవ్వాలన్నమాట. గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే ఇవ్వాలన్నమాట. అలానే అబ్బాయిలకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, అలానే బాయ్స్కి వచ్చేసి March 12 మార్నింగ్ 6 AMకి అయితే రిపోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట. అలానే తెలంగాణ బాయ్స్కి 15th మార్చ్ మార్నింగ్ 6 AMకి అయితే రిపోర్ట్ చేయాలన్నమాట. ఇది కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలానే ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని ర్యాలీకి అయితే వెళ్ళండి. అలానే మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. జై హింద్.